రజని, ఇప్పుడు నీ ఛాన్స్. ఓకే. సో నువ్వు కాకరకాయ పులుసు చేస్తున్నావు కదా? అవును. నీకు ఎవరు నేర్పించారు ఇది? మమ్మీ నేర్పించిందా? అవును, మీరు ఇద్దరు సిస్టర్స్ అన్నారు. మీకు మ్యారేజ్ అయిపోయింది, నువ్వు ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు ఇద్దరైనా ఇంకా ఉన్నారా? ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. సో మీరు మొత్తం 5గురా? అవును. అన్నయ్య లేడు ఒక హిట్లర్? లేదు. 5 అక్క చెల్లెళ్ళు. అవును. వావ్, ఓకే. సో కాకరకాయ పులుసు. మరి కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/4 కిలో, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత. రజని, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి రజని? ముందుగా పాన్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత అందులో నీకు పెద్ద ఉందని చెప్పి టెన్షన్ పడుతున్నావా ఏంటి? ఇలాగే నించుంటున్నావు. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం వేగనివ్వాలి ఆయిల్. ఆయిల్ కొంచెం వేడవ్వాలా? వేడైన తర్వాత మిగతాది వేయాలా? అవును. ఓకే. ఇంకేం వంటలు చేస్తావు? నువ్వు కొత్తగా ఏమైనా ట్రై చేసావా? ఇదైతే మమ్మీ నేర్పించిందని చెప్పేసి అంటున్నావు. అన్నీ వచ్చు నాకు. అన్నీ వచ్చా నీకు? వావ్. మరి కాకరకాయ పులుసు ఎందుకు చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? అదే చేయాలనిపించింది. అదే చేయాలనిపించిందా? అందరు కాకరకాయ తింటారు, కొన్ని టేస్టీగా చేసి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తారనా? అంతేనా? అవును. ఓకే. వేసి నూనె కాగిపోయింది. ఇందులో పల్లి పేస్ట్ వేస్తున్నాను. పల్లి పొడి. పల్లి పొడి, మళ్ళీ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి అది. ఓకే. సో ఇది పల్లి పొడి వేయించారా? పల్లీలు వేయించి పొడి కొట్టారు, వేరుశనగ పలుకులు. అవును. అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడి. సో కమ్మగా ఉంటుంది కదా? మీరు చేస్తుంటారా ఇది? చాలా చేశాను. చాలా ఫ్రై చేస్తానండి. ఫ్రై చేస్తారు పులుసు కన్నా? ఎక్కువ ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమో వేస్తున్నారంట, మళ్ళీ పెడుతుంది నన్ను రజని. ఏమైనా పచ్చిమిరపకాయలా? అన్నయ్య కొన్ని చూడు. ఇంకా కొన్ని చాలు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇప్పుడు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అందులో వేయాలి. ఇవేంటి ఉడికించారా? అవును. ఓకే, సరే వేసి. సో చక్కగా మిరపకాయలాగే సన్నగా పొడుగ్గా కట్ చేస్తావు దీన్ని. ఓ సన్నగా చక్కగా పచ్చిమిరపకాయలు కట్ చేసినట్టుగా కట్ చేశారు. అండ్ తొక్క కూడా తీస్తారు పైన తోలు తీసేసి కట్ చేశాను. పొడుగుగా కట్ చేయాలి. సో ఇంకేంటి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది కదా? ఇప్పుడు తర్వాత కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేశారు అండ్ కారం కూడా వేస్తున్నారు. ఉప్పు, ఓకే. అలాగే పసుపు. నీకు ఇలా వేస్తే తెలిసిపోతుందా? ఓకే. నెక్స్ట్ పసుపు. ఇంత పసుపా? బాగా కలపాలి. బాగా కలుపుకోవాలా? ఉప్పు, కారం, పసుపు వేస్తాం. ఓకే. ఇప్పుడు చింతపండు రసం అందులో వేయాలి. చింతపండు రసం వేసేయాలా? ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలు ఉడికించారు కాబట్టి జస్ట్ ఉప్పు కారం పడితే సరిపోతుంది, అంతేనా? ఓకే. సో ఇంట్లో వంటలన్నీ నువ్వే చేస్తావా? డైలీ నువ్వే చేస్తావా? మమ్మీ మార్నింగ్ చేస్తుంది, ఈవినింగ్ నేను చేస్తాను. ఈవినింగ్ నువ్వు చేస్తావు. నీ ముగ్గురు సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయిందా? ఒక సిస్టర్ కానీ ఇంకిద్దరు ఉన్నారు. వంట నీతో చేయిస్తున్నారు? వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఓకే. మామూలుగా ఇంట్లో ఉన్న చిన్నోళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే ఏం పని చేయకుండా అది చేయకుండా హ్యాపీగా కూర్చుంటే అక్కలు తెచ్చిస్తే తిన్నాం. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఇంటికి వెళ్ళాక తినేస్తుందంట వంట. కానీ ఇప్పుడు చేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వరకు తను చేయలేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు జనవరి నుండి చేస్తున్నావా? లేదు, నేనే చేస్తానన్నట్టు చెప్తుంది కదా అమ్మా. మమ్మీ చాలా తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇది చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చాలా గర్వంగా చేశాను. అంతే, ఇంట్లో చిన్నవాళ్ళంటే అలాగే ఉంటుంది. కొద్దిగా వేస్తావా? కొద్దిగా. ఓకే. కొంచెం మసిలిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. సో ఇవి కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత వేరుశనగల పలుకుల పొడి వేసుకోవాలి. మళ్ళీ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఓకే. ఇది మరుగుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వేసేసుకోవాలా?
ఇక ఎంత నచ్చితే అంత వేసుకో. ఎండు కొబ్బరి పొడి. సో ఇది కొంచెం దగ్గరకు వస్తే ఇది రెడీ అన్నట్టేనా? అవును. ఓకే, సో ఇది హ్యాపీగా చపాతీకి కూడా తినొచ్చు, తర్వాత రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. బాగుంటుంది. సో కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు, చేదుగా ఉంటుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకుంటాను. అవును. ఆ చింతపండు పులుసుకి కానీ పల్లీల పొడి ఆ కమ్మదానానికి కానీ హ్యాపీగా తినేయచ్చు. కాకరకాయ వండుకోవడం తెలిస్తే హ్యాపీగా తినేయచ్చు. ఇది తిను అది తిను అనుకుంటా. ఇంతకుముందు కాకరకాయ అంటే చాలా ఎలర్జీ ఉంటుంది, ఇప్పుడు కాకరకాయ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే కాకరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, అది చాలా మంచిది తినడం అని. అది వీక్లీ 2 times కంపల్సరీ చేస్తాను. ఇలా చేసుకుంటే హ్యాపీగా రోజు కూడా చేసుకొని తినేయచ్చు. జస్ట్ ఏ వెజిటేబుల్ ఎలా వండుకోవాలి అనేది మనకు తెలిస్తే అన్ని చాలా బాగా చేస్తాను. అయిపోయిందా ఇది? అయ్యింది. సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. అక్కడ గరిటె తీసుకో. ఇప్పుడు టేస్ట్ చేసేటప్పుడు కాకరకాయ అనుకుని పచ్చిమిరపకాయ పెట్టుకోవాలంటే దాంట్లో రెండు ఇంచుమించు ఒకే కలర్లో ఉంటాయి. అండ్ దానికి తోడు పైన తొక్క కూడా తీస్తావు కదా. ఓకే, రెడీయా మీ కాకరకాయ పులుసు? రెడీ. కాకరకాయ పులుసు మంచి వాసన వస్తుందండి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ పులుసు తయారు చేయు విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. వేయించిన వేరుశనగ పలుకులు పొడి కొట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేరుశనగ పలుకుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, కాకరకాయ పులుసు రెడీ.